ఓటు విలువలను తెలియజేస్తూ అసలు మనం ఓటు హక్కు వినియోగించుకోకపోతే మనకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని మనం ప్రశ్నించాలన్నా, ప్రభుత్వ అవకతవకల మీద మనం గొంతెత్తి మాట్లాడాలన్నా మనం విధిగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ అసలు ఓటు విలువ తెలియజేస్తూ ప్రతినిధి 2 తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ చిత్రం ఎలా ఉంది, ఆ చిత్రం యొక్క రివ్యూ ఏంటి అనేది మనకి వివరించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్ ఈరోజు ప్రతినిధి 2 రిలీజ్ అయింది. ఏంటి, ఎలా ఉంది, రివ్యూ ఏంటి? అంటే ఓటు విలువ తెలియజేస్తూ ఆ సినిమాని తీశారు. ప్రతినిధి పెద్ద హిట్ అయింది గతంలో. అంటే పెట్రోల్ విషయంలో కానీ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకల్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే ప్రతినిధిలో చేశారు. అది సొసైటీలో. ఇప్పుడు ప్రతినిధి 2 ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సో మనకు తెలుసు ప్రశాంత్ మండవ డైరెక్షన్లో వచ్చినటువంటి ప్రతినిధి 10 సంవత్సరాల క్రితం వచ్చింది. 2014లో నారా రోహిత్ హీరోగా వచ్చిన ఆ సినిమా జనాల్ని ఆలోచింపజేసింది, జనాల చేత శభాష్ అనిపించుకుంది. అంటే క్రిటికల్గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. సో ఇప్పుడు దానికి కొనసాగింపు యాక్చువల్గా ఏంటంటే ఆ స్టోరీకి ఈ స్టోరీకి సంబంధం లేదు. ఇది ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఇంట్లో ఒక బాంబు బ్లాస్టు, దాని నేపథ్యంలో ఓటు విలువని మీరు చెప్పినట్టుగా ఓటు విలువ అది ఎంత పవర్ఫుల్లో, ఎంత శక్తివంతమైందో ఓటరు చేతిలో, పౌరుడి చేతిలో అనేది తెలియజేస్తూ, అలాగే జర్నలిజానికి నీరాజనాలు పలుకుతూ. మా గురువు గారు మూర్తి గారు ప్రముఖ జర్నలిస్ట్. ఆయన జర్నలిజం నుంచి మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ వైపు మళ్ళీ తీసిన చిత్రం ఇది. ఏంటి, సమాజంలో జరుగుతున్నటువంటి తెలుసు మనకి. అంటే ఆయన ఈనాడుతోటి మొదలైంది కదా ఆయన ప్రస్థానం. సో ఇప్పుడు ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్గానే పేరు సంపాదించుకున్నారు, పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే నిఖార్సైన, నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన జర్నలిస్టుగా పేరు సంపాదించుకున్నారు. సో ఆయన దర్శకుడిగా మారి ఈ సినిమా తీస్తున్నాడు అనే వార్తలు వచ్చినప్పటి నుంచే ఎలా తీస్తాడు మూర్తి దేవగుప్తాపు అనే ఒక ఆసక్తి మీడియా సర్కిల్స్లో ఉంది. సో ఇప్పుడు జనంలోకి వచ్చింది ఆ సినిమా. జనాల్ని ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆకట్టుకుంటుందా లేదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమా రిలీజ్కి ముందు ఉన్నాయి. సో నేను కూడా సినిమా చూసిన తర్వాత మూర్తి గారిలో ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి కథకుడు, ఎందుకంటే తనే ఈ సినిమాకి కథనం, మాటలు కూడా అందించాడు ఆయన దర్శకత్వంతో పాటు. సో దర్శకత్వం అంటే దర్శకత్వ శాఖ ఒక టీం వర్క్ అని చెప్పాలి. సో ఆయనకి మంచి టీం దొరికిందని నేను అనుకుంటున్నాను. సో అందుకని తను ఏదైతే రాసుకున్నారో, ఏదైతే తెర మీదకి తీసుకురావాలనుకున్నారో అది తీసుకొచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాకపోతే చాలామంది ఏంటంటే ట్రైలర్లు అవి చూసినప్పుడు ఇది ఫక్తు రాజకీయ చిత్రం, ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కో లేదా ఇంకొక రాష్ట్రం తెలంగాణ పాలిటిక్స్కో వాటిని ప్రతిబింబించేటటువంటి సినిమా అని చెప్పి చాలామంది అనుకున్నారు, ఊహించారు. కానీ అలాంటిది ఈ సినిమాలో లేదు. కాకపోతే 1-2 సంఘటనలు మాత్రం రెలవెంట్గా అనిపిస్తాయి. మనకు తెలిసినటువంటి నాయకుల్ని పోలినటువంటి అలా అనిపిస్తుంది అన్నమాట. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రితో భేటీ జరగాల్సి ఉంది రేపు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రేపు కలవాలి, ఆయనకి భేటీకి కావాల్సినటువంటి సమాచారం అంతా వస్తుంది. భార్య కొడుకు గుడికి వెళ్తూ ఉంటే పెళ్ళికి వెళ్తూ ఉంటే, సో మీరు వెళ్ళండి, నాకు మళ్ళీ రేపు ప్రధానమంత్రితోటి మళ్ళీ మీటింగ్ ఉంది కదా, నేను దానికి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఉండిపోతాడు. భార్య కుమారుడు ఇద్దరు బయటికి వెళ్తారు. ఆ టైంలో కరెక్ట్గా అదే టైంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది క్యాంప్ కార్యాలయంలో. సో మొత్తం ధ్వంసమైపోతుంది, బిల్డింగ్ మొత్తం ధ్వంసమైపోతుంది. సో అలా మరి ముఖ్యమంత్రి ఏమయ్యారు అనేది ఒకవైపు అయితే, జర్నలిజం అంటే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక ఎన్ఎన్సి అని ఒక ఛానల్,
ఆ ఛానల్ చాలా ఫాస్ట్గా మిగతా అన్ని ఛానళ్ళ కంటే ముందుగా ఇవన్నీ కూడా టెలికాస్ట్ అయిపోతూ ఉంటాయి. అయిన తర్వాతే అంటే ఫస్ట్ రిపోర్టు అక్కడే వస్తూ ఉంటుంది అనమాట అన్నీ కూడా. సో ఇది అంటే ఒక ఏమాత్రం అధైర్యపడకుండా ఒక సాహసోపేతంగా ఒక జర్నలిస్టు. సో ఆ జర్నలిస్టుగా మనకు నారా రోహిత్ కనిపిస్తాడు. ఓకే. అట్లాగే ఓటు విలువ, ఓటు అనేది ఎంత శక్తివంతమైంది పౌరుడి చేతిలో అనేది ఆ పాత్ర ద్వారా మనకి చెప్పించే ప్రయత్నం చేశారు. అట్లాగే ఒక ఆర్థిక మంత్రి మనకి ట్రైలర్లోనే చూపించారు. 5 లక్షల కోట్ల అప్పు ఉంటే అది ఎలా తీరుతుందంటే ఏముంది, అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఎంత త్వరగా అయిపోతుంది కదా, అప్పు ఎంతసేపు తీరుతుంది అని చెప్పేసి ఆర్థిక మంత్రి అంటే అసలు అభివృద్ధి ఎక్కడుందని చెప్పి ఈయన అడగటం. ఇలాంటి కొన్ని ఇప్పుడు ఏవైతే ఒక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతున్నాయో, కేవలం సంక్షేమమే ప్రధానంగా అభివృద్ధి అనేది పక్కన పెట్టేసి జరుగుతూ ఉందో అవన్నీ కూడా రెలవెంట్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ నేరుగా ఒక పార్టీని ఉద్దేశించి, ఎందుకంటే ఇక్కడ పార్టీలు కూడా వేరేగా కనిపిస్తుంటాయి, ఆ గుర్తులు కానీ అలాంటివి ఏమి ఉండవు. అలా ఒక చెప్తూ ఉంటారు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా 2-3 సంఘటనలు మాత్రం మనకి సో ఇది దాన్ని ఉద్దేశించే కదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. వీటిలో ట్విస్టులు కూడా పెట్టారనమాట. నేను ఇందా చెప్పాను కదా, ఆ ముఖ్యమంత్రి ఏమయ్యారు, అసలు ఆ బాంబ్ బ్లాస్ట్ వెనక ఉన్నటువంటి హస్తం ఎవరిది, ఇలాంటి అన్నిటి ప్రశ్నలకి ఈ ట్విస్టులు కొన్ని ఉంటాయి. ఓకే. సో అవి కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, మూర్తి గారు చాలా బాగా రాసుకున్నారు. సో నేను అంటే క్రిటికల్గా చెప్పాలంటే ఆయన డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడని చెప్తాను, ఒక కథకుడుగా సక్సెస్ అయ్యాడు. ఓకే. ఒక పొలిటికల్ నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కథ కాబట్టి ఆ నేపథ్యంలో ఒక ఓటు విలువని చెప్పే డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా పవర్ఫుల్గా డైరెక్ట్గా మన హృదయాల్లోకి, మన గుండెల్లోకి సూటిగా దూసుకువెళ్ళే రీతిలో ఆ డైలాగ్స్ను కూడా ఆయన రాసుకున్నారు. అవన్నీ కూడా బాగానే పడినాయని చెప్పాలి. అన్నీ కూడా కాకపోతే ఇక్కడ మెలో డ్రామా ఉండదు కాబట్టి ఆ మేరకు కొంత ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎంత మేరకు అది జనాల్ని రంజింపజేస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంది నాకు. బట్ క్రిటికల్గా చూసినప్పుడు ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో అది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. సో మీడియా ఎంత శక్తివంతమైందో చెప్పాడు. అంటే ఈ మధ్యకాలంలో మీడియా మీద కూడా చాలా ఒక బ్యాడ్ ప్రాపగాండా జరుగుతున్న తీరు చూస్తున్నాం మనం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా దాని ప్రభావం తగ్గిపోతూ ఉంది, అది కూడా అవినీతిమయమైపోతూ ఉంది అన్న నేపథ్యంలో మీడియా అనేది ఎంత శక్తివంతమైంది, నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టు ఏం చేయగలడు అసలు అనేది చాలా బాగా చెప్పారు. సో ఇందులో ఉదయ్ భాను గారి క్యారెక్టర్ ఉంటుంది. సో ఆమె కంపెనీ యజమాని అంటే టీవీ ఛానల్ యజమానిగా ఆమె చాలా హుందా అని ఇప్పుడు దాకా మనం ఉదయ్ భాను గారికి ఉన్న ఇమేజ్ ఏదో ఉందో దాని పూర్తి భిన్నంగా ఒక చాలా హుందా అయినటువంటి పాత్రలో ఆమె చాలా బాగా రాణించారు. ముఖ్యమంత్రిగా సచిన్ ఖడేకర్, సో మన ప్రఖ్యాత మరాఠీ నటుడు, తెలుగులో అనేక సినిమాలు చేసిన ఆయన, ముఖ్యమంత్రిగా ఆయన చాలా బాగా చేశాడు. ఆయన కొడుకు క్యారెక్టర్లో దినేష్ తేజ్ అని చెప్పి ఒక వర్ధమాన నటుడు, సో అతను కనిపిస్తాడు. నారా రోహిత్ హీరోగా ఆ క్యారెక్టర్లో నారా రోహిత్ చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ మనకి తెర మీద కనిపించారు. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు చేయట్లా. సో మళ్ళీ ఒక మంచి పాత్రలో, ఇది చెప్పాలంటే ఒక కమర్షియల్ హీరో, అది జర్నలిస్ట్ అయినప్పటికీ కూడా ఒక కమర్షియల్ వేలో ఆ పాత్రను మలిచాడు. అంటే ఫైట్లు చేస్తాడు, రక్షిస్తాడు, మనుషులను రక్షిస్తాడు, తను ప్రమాదంలో పడుతుంటాడు. ఇలా ఆ పాత్రను కూడా ఒక కమర్షియల్ వేలో ఒక నికార్సైన నిబద్ధత కలిగిన ధైర్యశాలి అయినటువంటి ఒక జర్నలిస్టుగా ఆ పాత్రని తను మైండ్లో ఏదో ఒక నేను అనుకోవటం ఒక ఆదర్శవంతమైనటువంటి జర్నలిస్టు ఎలా ఉండాలి అనేది ఆయన ఊహల్లోంచి వచ్చినటువంటి, ఆయన మెదడులోంచి వచ్చినటువంటి పాత్రగా నేను అనుకుంటున్నది. సో అలా ఉండాలి జర్నలిస్ట్ అనేవాడు అని చెప్పేసి, అంటే అమ్ముడు పోకుండా, అవినీతికి అమ్ముడు పోకుండా, డబ్బుకు అమ్ముడు పోకుండా సో ఉండాలి అనేది ఆ పాత్ర ద్వారా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. సో అట్లాగే అజయ్ ఘోష్, ఆర్థిక మంత్రిగా అజయ్ ఘోష్, అట్లాగే అజయ్ ప్రభాత్ మిశ్రా అని చెప్పి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా అతను. సో వీళ్ళందరూ కూడా తర్వాత సప్తగిరి ఒక క్యారెక్టర్ చేశాడు. తర్వాత ప్రవీణ్ అని చెప్పేసి మనకి కామెడీ పాత్రలు చేసే ప్రవీణ్, అతను ఫ్రెండ్
హీరో ఫ్రెండ్గా కనిపిస్తాడు. ఉమ్, అలాగే ముఖ్యమంత్రి పర్సనల్ అసిస్టెంట్గా సిరిల్ లేళ్ల అనే అమ్మాయి. ఉమ్, సో ఆ అమ్మాయి ఒక కీలక పాత్ర సినిమాలో. సో ఇట్లా సో వీళ్ళందరూ కూడా మంచి స్టార్ కాస్టింగ్ కూడా బలమైన పెద్ద స్టార్ కాస్టింగే ఉంది. ఉమ్, సో వీళ్ళందరినీ పెట్టుకొని సినిమాని మేము ఊహించని విధంగా నేను ఊహించని చాలామంది గమనించాను. నేను చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సో ఆయన ఇంత బాగా సినిమా తీయగలరని చెప్పేసి. సో మూర్తి గారిలో ఇలాంటి ఒక జర్నలిస్టే కాకుండా ఒక మంచి కథకుడు ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడని ఈ సినిమా తెలియజేసింది. ఓకే.